హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్షీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ అయితే ఉల్లి పాలకూర అనమాట. ఉల్లి కారం పాలకూర. లైక్ ఎలా అంటే పాలకూరతో ఉల్లి కారం చేసుకోవడం. సో ముందుగా 3 పాలకూర కట్టల్ని తీసుకుని కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. అండ్ అలాగే 3 ఉల్లిగడ్డల్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, మినపప్పు అండ్ అలాగే శనగపప్పు వేసి ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా. సో నేను పాలకూర తీసుకున్నాన్ని మాత్రమే ఉల్లిగడ్డలు తీసుకోవడం జరిగిందండి. 3 పాలకూర కట్టలకి 3 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. సో కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, మనకు ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది. సో ఆనియన్స్ అన్నీ వేసి స్ప్రింకిల్ చేసుకుంటూ మంచిగా వేసి అవన్నీ ఫ్రై చేయండి. మంచిగా కొంచెం మెత్తపడేటట్టు ఫ్రై చేయాలి. యాక్చువల్లీ అయితే అందరూ డైరెక్ట్గా తీసుకుంటారు ఆల్మోస్ట్, బట్ అలా తీసుకోకుండా ఇలా ఫ్రై చేస్తే మనకి మంచి టేస్ట్తో ఉంటుందండి. పాలకూర ఉల్లికారం అనేది పచ్చివాసన రాకుండా ఉంటుంది. సో అందుకోసమనే నేను ట్రై చేస్తున్నాను. సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కారానికి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకోవాలి. ఎక్కువ శాతం అయితే ఎండు కారం తీసుకుంటారు. ఎండు కారం తీసుకోవాలి అని మీరు కూడా అనుకుంటే ఇక్కడ ఎండుమిర్చి వేయడం స్కిప్ చేసి మనం ఆనియన్స్ మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు మాత్రమే డైరెక్ట్ ఎండు కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో అన్నీ ఫ్రై అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టి రెడీగా పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అండ్ అలాగే మినపప్పు వేసి పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయల్ని అండ్ అలాగే ఎండుమిర్చి మిక్సీ పట్టాం కదా, అది ఇందులో ప్యూరీ వేసేయండి. ఇదే చాలా ఇంపార్టెంట్ అండి. మంచిగా ఫ్రై చేయాలి, ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేయాలి, పచ్చి వాసన పోవాలి. సో ఈ టైంలో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కారం తక్కువ అనిపిస్తే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి. నాకు కొద్దిగా కారం అండ్ ఉప్పు తక్కువ అనిపించాయి, సో నేను కారం, ఉప్పు యాడ్ చేశాను. అండ్ అలాగే వేయించి పొడి చేసిన జీలకర్ర మెంతుల పొడి కూడా యాడ్ చేసుకోండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఎక్కువ ఎవరు వేయరు, బట్ ఇది సీక్రెట్ అనమాట. చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో జీలకర్ర మెంతుల పొడిని ఫ్రై చేసింది వేసి కలిపేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర మొత్తం యాడ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేయండి, సరిపోతుంది క్యాప్ పెట్టేసి. అంతే అండి, మన ఉల్లి కారం పాలకూర రెడీ అయిపోతుంది. 5 మినిట్స్ మాత్రం కుక్ చేసుకోవాలి. మొత్తం కలిపేస్తే మనకు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. టేస్టీగా మంచిగా ఉంటుందన్నమాట. నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు, పాలకూరలో స్పెషల్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది. నాకైతే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ మాత్రం సూపర్గా నచ్చింది. సో మీరు కూడా ఎవరైనా ట్రై చేస్తే తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. అండ్ అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోస్ లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో పాలకూరని మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. మీరు ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ మొత్తం మిక్సీ అయిపోయింది ఉల్లికారంలో. అసలు పాలకూర కనిపించకుండా అయిపోయింది కదా. సో అలా అయిపోతుందన్నమాట. ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. పాలకూర మొత్తం ఉల్లికారంలో మిక్స్ అయిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్గా కుదిరిందండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.